సార్ నమస్కారం. నమస్కారం అండి. ఏంటి బాగున్నారా? బాగున్నాం సార్. మీరు ఇంతకన్నా ముందు ఎక్స్ జెడ్పీ చైర్పర్సన్ ఎస్ అంతేనా? ఎస్. ఎలా ఉండే అప్పుడు? దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను జడ్పీ వైస్ చైర్మన్గా చేయడం జరిగింది. ఈ జిల్లాలో మంచి సువర్ణ పరిపాలన రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో అందించాడు ఈ రాష్ట్రానికి. అందుకే ఈ రోజు మన మధ్యలో రాజశేఖర రెడ్డి గారు లేకపోయినా కూడా ప్రతి పేదవాడి గుండెల్లో ఆయన గూడు కట్టుకొని ఉన్నాడు. మీది ముందు నుండి రాజకీయ కుటుంబమేనా? మాది రాజకీయ కుటుంబం కన్నా చెప్పుకోవాలంటే రాజరిక కుటుంబమా? రాజకీయ కుటుంబము. ఆ పెద్దవాళ్ళంతా కూడా 1885 నుంచి కూడా ఈ ప్రాంతానికి జమీందారీ వ్యవస్థగా పరిపాలించడం జరిగింది. అంటే ఇక మీది ఏది ఈ భూభాగం అంతా మీదేగా? అవును. ఎస్. ఈ భూభాగంలో రైతులకు పట్టాలు ఇవ్వడంలో కూడా మా పూర్వీకులు జమీందారీ వ్యవస్థ అంటే జబర్దస్త్ ఉంటుంది కదా, మంచి పరిపాలన అందించినారు. జబర్దస్త్ లేదా? జబర్దస్త్ లేదు. ప్రజలకు అనుకూలంగా ప్రజలకు కావాల్సిన సేవ చేశారు ఆ రోజుల్లో కూడా. ఆ రోజు 1885లో కాంగ్రెస్ కూడా పుట్టింది అప్పుడే. మరి 1885లో మాకు జమీందారీ వ్యవస్థ ఇవ్వడం, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో పోరాడుతూ ఉంటే మా పెద్దవాళ్ళంతా కూడా గుర్తించి నార్త్ ఆర్కాడ్ డిస్టిక్ గా ఉండేది ఈ ప్రాంతం అంతా. ఈ నార్త్ ఆర్కాడ్ డిస్టిక్ లో నవాబులు పరిపాలించేవాళ్ళు. ఓకే. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళని ఎదిరించే వాళ్ళల్లో పాలేగారోళ్ళు ఒకరు. అందుకే పాలయేకరిని పాలేగాళ్ళు. మేము పాలించే వాళ్ళని పాలయేకరిగా పెట్టాము. మా పెద్దవాళ్ళంతా పూర్వీకులు ఈ ప్రాంతాన్ని పాలించినారు. ఆ ధైర్య సాహసాలని మెచ్చుకుంటూ ఆ నార్త్ ఆర్కాడ్ నవాబులు ఒక ఎస్టేట్ మాకు ఇవ్వడం జరిగింది. మా పూర్వీకులు ఒక రాజ్యం చేశారు. ఆ రాజ్యాధికారం ఇచ్చినా కూడా ప్రజల రంజక పరిపాలన చేశారు మా పెద్దవాళ్ళంతా కూడా. ఏ రోజు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉన్న భూములు కానివ్వండి, రైతులకు ఇవ్వడం, పట్టాలు ఇవ్వడం. ఆ రోజు కూడా ఈ ప్రాంతం అంతా చాలా వరకు కూడా కొన్ని లక్షల ఎకరాలు మా పూర్వీకులు పట్టాలే ఉన్నాయి. జమీందారీ పట్టాలు ఈ ప్రాంతం అంతా ఉండేది. ఆ నేపథ్యం వచ్చినటువంటి కుమారరాజా, ఆ కుటుంబం నుంచి నేను వచ్చినాను. మొదటగా రాజకీయం పైన ఆసక్తిగా లేకపోయినా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మీరు జమీందారీ పరిపాలన చాలా ప్రజలకు శ్రేయస్కరంగా చేశారు, మీ కుటుంబం నుంచి ఎవరన్నా రాజకీయంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్నప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మా తండ్రి గారు అయినటువంటి అహోబల్ రాజా గారు 1987లో ఆ రోజు తెలుగుదేశం ప్రభంజనం ఇస్తోంది రాష్ట్రంలో. అలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ జిల్లాలో డైరెక్ట్ ఎంపీపీలు, అప్పుడు ఎంపీటీసీలు ఇవ్వలేదు, 3 అంచెల విధానంలో ఎలక్షన్ జరిగినప్పుడు మా ఫాదర్ 87లో ఈ మండలానికి మండల అధ్యక్షులుగా పరిపాలించడం జరిగింది. మా పూర్వీకులు మా తాతగారు పరిపాలించిన ఏ విధంగా ఉందో ఆ రోజు రాజకీయంలో ఎంటర్ అయినా కూడా మా తండ్రి గారు ఏ రోజు కూడా ₹1 లంచం కానీ ఎక్కడ కానీ అవినీతి కానీ ఈ జిల్లాలో ఎవరిని అడిగినా, ఏ రాజకీయ నాయకుడు అడిగినా పలాని కుటుంబం వాళ్ళు రాజకీయంగా వచ్చి ఏ అవినీతికి కానీ ఏదైనా పాల్పడినారంటే కూడా ఈవెన్ ప్రతిపక్షం వాళ్ళు కూడా తెలుగుదేశం కానీ ఏ పార్టీ వాళ్ళు కూడా మా కుటుంబం పైన ఏలెత్తి చూపించే అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ మీరు మరి ఈ స్థానిక సంస్థల వారికి పరిమితం కావడము ఏది ముద్దు బంగారు కుటుంబం వారు ఈ స్థానిక సంస్థల వరకే పరిమితం కావడం గల కారణం ఏందనుకోవచ్చు సార్? ఎప్పుడు అట్లా అనుకోలేదు. స్థానికంగా ఉన్నటువంటి మా కుటుంబం పైనటువంటి అభిమానంతో ఇక్కడ ప్రజలు మమ్మల్ని స్థానికంగా ఎన్నుకుంటున్నారు. ఓకే. మా దురదృష్టం ఏమంటే ఈ కాన్స్టిట్యుయెన్సీ ఎప్పుడు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో ఉండడం. ఓకే, ఇంకో కాన్స్టిట్యుయెన్సీ పోవచ్చు కదా. అంటే సామాజిక సమీకరణాలు కూడా కావాలి కదా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి. రాజకీయ వ్యవస్థ కదా మీది. రాజకీయ వ్యవస్థ అయినా కూడా కాలం మారుతున్న కొద్దీ ఇప్పుడు రాజకీయం కూడా మారింది. ఇక్కడనే కాంప్రమైజ్ ఉన్నారా మరి? ఎక్కడ అంటారు? అంతే కదా, ఈ లోకల్ వారికే పరిమితం కావాలని అనుకున్నారా మరి? ఉద్దేశం లేదు. అంతే కదా మరి. మాకు ఎలాంటి అవకాశం వచ్చినా కూడా మా జిల్లా పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కానివ్వండి, మిథున్ రెడ్డి కానివ్వండి, ఇది ఇప్పుడు సిచ్యువేషన్, అప్పుడు సిచ్యువేషన్ కావాలి కదా అంటున్నాను. సిచ్యువేషన్ లో కూడా నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఆ రోజుట్లో 2007లో అప్పుడు నేను వైస్ చైర్మన్ కావడం. మీరు చైర్మన్ కాకపోవడానికి గల కారణం ఏంది? కారణం ఏం లేదు. అప్పట్లో చైర్మన్ అని నన్ను ప్రకటించినారు. ఒక రాజకీయ నేపథ్యంలో కుప్పంలో సుబ్రహ్మణ్యం రెడ్డి అని నువ్వు జడ్పీటీసీ గెలిచాడు. అంటే రెడ్డి సామాజిక వర్గము లేదు. మరి ఇంకేం సార్, అది వాస్తవం కాదు. ఆ రోజుట్లోనే రాజశేఖర రెడ్డి గారు కూడా కుప్పంలో మనం చంద్రబాబు నాయుడిని ఓడించాలా, ఒక కులాన్ని తీసుకోలేదు అక్కడ రాజశేఖర రెడ్డి గారు కూడా. అట్లా కులాన్ని తీసుకొని వచ్చి నాకు చిన్న వయసులోనే వైస్ చైర్మన్ ఆ స్థాయికి తీసుకొని పోయేవాళ్ళు కాదు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కులాన్ని చూడలేదు. కాబట్టి ఆయన్ని ప్రతి పేదవాడి గుండెల్లో కూడా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు నిలిచారు. సరే, ఏదేమైనా సామాజిక సమానతలో ఇంకోటో మీకైతే చైర్మన్
రాకుండా అయింది. అలాంటిది ఏమి లేదు. అంతే కదా సార్. మళ్ళీ నాకు అవకాశం చాలా ఇచ్చారు కదా. ఇప్పుడు ఇచ్చారు. ఈ పార్టీలకు వెళ్ళి ఇంకో పార్టీలకు పోయినప్పుడు కదా ఇచ్చింది. నేను ఏ పార్టీకి పోలే, నేను కాంగ్రెస్ లో ఉన్నాను. మీరు కాదు అనేది. అవునవును. అప్పుడు చైర్మన్ ఉన్న అతను నమ్మి చైర్మన్ ఇస్తే ఆ పార్టీలో పోయిన తర్వాత కదా మీకు అవకాశం వచ్చింది చైర్మన్ గా. లేదు, అది తప్పండి. నేను చెప్పేది ఆ రోజుట్లో కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నాము. ఆయన సుబ్రహ్మణ్య రెడ్డి అతను రాజశేఖర రెడ్డి పైన అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది. నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను. సుబ్రహ్మణ్య రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మరి మీరు పోలేదు అప్పుడు? నేను కాంగ్రెస్ లోనే ఉన్నా. అంటే ఆ పీరియడ్ వరకు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఆ పీరియడ్ పూర్తి చేయాలి కాబట్టి ఉన్నాను. ఆ పీరియడ్ అయిన తర్వాత నేను కూడా రాజశేఖర రెడ్డి కుటుంబానికి చాలా అనుబంధం ఉన్నాయి కాబట్టి మా పదవి కాలం పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సో మరి అప్పుడు ఈ ఓదార్పు యాత్ర రకరకాలున్నాయి కదా, అందులో మీ యొక్క పాత్ర ఎంత? జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ జడ్పీ చైర్మన్ గా చేసుకున్నాను. ఈ రాష్ట్రంలో పాదయాత్ర తిరిగి మొదలు పెట్టినప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో జరిపి ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెనకంటి పాదయాత్ర ఇడుపులపై నుంచి ఎక్కడ వీలుంటే అక్కడ అనంతపురం జిల్లా కానివ్వండి, నెల్లూరు జిల్లా కానివ్వండి, చిత్తూరు జిల్లా టోటల్ గా నేను పాదయాత్రలో కలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని. కుమారరాజా గారి పాత్ర పాదయాత్రలో ఎంత మేరకు ఉన్నదంటే ఏం చెప్పగలుగుతారు? చాలా వరకు నేను ఒక పదవి కోసమో ఇంకో దానికోసమో నేను జగన్మోహన్ రెడ్డి గారి వెనకంటే ఆ రోజు పాదయాత్ర చేయలే. మరి పదవి అయిపోయేంత వరకు మాత్రం ఉన్నారు కదా కాంగ్రెస్ లో. కాంగ్రెస్ లో ఉన్న ఆ పదవి ఇచ్చింది కూడా రాజశేఖర రెడ్డి కాబట్టి రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా ఆయన తనయుడికి మద్దతు ఇవ్వాలని ముఖ్య ఉద్దేశంతో ఆయన వెనకంటే పాదయాత్ర చేసిన. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో పాదయాత్ర చేసినప్పుడు కూడా ఇది ఎస్సీ కాన్స్టిట్యూన్సీ. అప్పుడు కూడా ఎస్సీ కాన్స్టిట్యూన్సీ, ఎప్పుడైనా ఎస్సీ కాన్స్టిట్యూన్సీ. నేనేదో ఎమ్మెల్యే టికెట్ కావాలనో ఇంకోటి నేను జగన్మోహన్ రెడ్డి వెనకంటే పాదయాత్ర చేయాలి. ఒక రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో ఆయన కొడుకుగా పాదయాత్ర చేసి ఈ రాష్ట్రానికి వాళ్ళ తండ్రి ఏ విధంగా చేసినాడో దానికన్నా రెండింతలు ఎక్కువ చేస్తాడో ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారితో పాదయాత్ర చేయడం జరిగింది. కుమారరాజా గారు ఇప్పటికి సంతృప్తిగా ఉన్నారా అంటే ఏం చెప్తారు? సంతృప్తిగానే 100% ఉన్నారని చెప్తారు. కాంప్రమైజ్ అవ్వకుండా లేదు, కాంప్రమైజే లేదు. అంతే కదా మళ్ళా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవలు గుర్తించినారు కాబట్టి నాకు ఈ రోజు మా కులానికి రాజకీయ చైర్మన్ ఇవ్వడం జరిగింది. స్టేట్ చైర్మన్ తీసుకున్నా కూడా నాకు కొద్దిగా బాధ్యత పెరిగింది. ఎలా అంటే దీంట్లో నిధులు ఉంటాయా లేదా, మన కులానికి న్యాయం చేస్తామా లేదా కొంచెం భయం కూడా ఉండేది. ఎట్లా ఉంటది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పరిపాలనలో అన్ని కులాల్ని రాజకీయంగా రాజ్యాధికారం ఇవ్వాలని మంచి ఆలోచన విధానం కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. బీసీలకి ఈ రోజు చూస్తే ఈ బీసీ కార్పొరేషన్లు చేయడమే కాకుండా బీసీ కులాలు అన్నిటికి కూడా దాదాపుగా 1,36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది సంక్షేమ కార్యక్రమాలు బీసీ కులాలకి కేవలం. సో మరి మిగతా చైర్మన్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ప్రజల ముందుకు వచ్చి మాకు ఈ కార్పొరేషన్ ద్వారా ఇది జరిగిందని ఎక్కడ చెప్పట్లేదు కదా సార్. ఇప్పుడు అంటే కులాల వారీగా బడ్జెట్ కేటాయించలేదేమో కానీ అది బడ్జెట్ కేటాయించలేదా, 1 అడుగు పడ్డదా, 2 అడుగులు పడ్డదా, తర్వాత ఎంత వస్తుంది ఏం కదా, అది కాదు ఇక్కడ విషయం. ఇక్కడ ఒక ఫౌండేషన్ వేసాడు, ఇది ప్రజలకు మేలు జరుగుతుందని ఎవరు చెప్పట్లేదు. మరి ఇప్పుడు జగనన్న కాలనీ కానివ్వండి, ఆసరాలు కానివ్వండి, అవన్నీ నవరత్నాలు పోతాయి. నవరత్నాలు కూడా ఎన్నో బీసీ కులాలు కవర్ అయిపోయినాయి. ఓకే, అవన్నీ కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలే కదా. అవి కాకుండా బీసీ కులాల సంక్షేమానికే 1,30,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మంచి ఈ కార్పొరేషన్ చేయడంతో పాటు కార్పొరేషన్ కూడా బడ్జెట్ కేటాయిస్తారు. సో ఇక్కడ కుమారరాజు గారు మీరు చెప్పండి, ఒక కులానికి మాత్రమే మీరు ఈ రాష్ట్రంలో ఒక మంచి పెద్ద పదవి ఉంది, కానీ కులం మీద రాజకీయ నిర్మాణం చేయలేం కదా సార్. ఖచ్చితంగా నేనైతే చెప్పగలుగుతా ఉన్నా, కార్పొరేషన్ చేయడం మంచి ఉద్దేశంతో చేసినాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఓకే, నా వరకు చేస్తే రాజకీయ అధికారం అని అడుగుతుంది. ఇక్కడ అధికారం అయితే మేమైతే ఖచ్చితంగా అధికారం కులాన్ని అడ్డం పెట్టుకుని అధికారం చెలాయించే మనస్తత్వం మాది లేదు. ఏ అవకాశం ఇచ్చినా కూడా ప్రభుత్వం తరఫున ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయో మా కులంలో ఉన్నటువంటి అందరికి పేద కుటుంబాలకు చేరే విధంగా నేను కృషి చేయడానికి నేను నెలవేళగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని పోతా. మా కులంలో ఏ సమస్య ఉన్నా కూడా అవి ముఖ్యమంత్రికి తీసుకుని పోయి ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో బీసీ కులాల్లో మా కులానికి సంబంధించి ఏదైతే సౌకర్యాలు కావాలో స్టేట్ లెవెల్లో కమ్యూనిటీ భవన్, ఎస్పెషలీ మా కులము ఒక 4-5 జిల్లాల్లో ఎక్కువ రాజరిక వ్యవస్థ మొత్తం లేదు కదా రాయలసీమ జిల్లా. అంతే ఈ జిల్లాలో ఉన్నటువంటి పాలేకర కులస్తులందరికీ కూడా న్యాయం చేసే విధంగా నేను. మీకు కూడా అప్పుడు ఏమైనా ఫ్యాక్షనిజం ఏమన్నా కొంత అడ్డుపట్టిందా? ఫ్యాక్షనిజం మా కుటుంబంలో లేదు. ఇప్పుడు రాయలసీమ అంటేనే ఫ్యాక్షన్ తో కూడుకున్నది కదా, ఆధిపత్యంతో కూడుకున్నది, ఫ్యాక్షన్ తో కూడుకున్నది. మా పెద్దవాళ్ళంతా కూడా బ్రిటిషులతో ఏమైనా పోరాడింటారే తప్ప ఇప్పుడు రైతు కుటుంబాలు ఎక్కువ ఇక్కడ ఈ ప్రాంతంలో. రైతు కూలీలు
వీళ్ళు ఇట్లా వాళ్ళల్లో మమేకమై రాజరికం చేసినామే తప్ప ఏదో రాజరికం ఉంది కదా అని అనగారే తొక్కేసేది ఇలాంటి కార్యక్రమాలు మా పెద్దవాళ్ళు వ్యవస్థ మీ చేతిలో ఉంది మొత్తం అంతా. మేము చేయలేదు. చాలా మంచి పనులు కూడా చేశారు మా పెద్దవాళ్ళు. గుళ్ళు కట్టించడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులన్నిటి కూడా ఆ రోజుల్లోనే ఒక్కొక్క చెరువుకు అనుసంధానం చేశారు అప్పుడే, కరువు లేకుండా. ఎక్కడ చూసినా ఈ ప్రాంతంలో చూస్తే అంతా మా పెద్దవాళ్ళ పేర్లు ఉంటారు. దొర చెరువు, వీరప్పనాయం చెరువు అన్ని మా పెద్దవాళ్ళ పేరుతోనే ఈ చెరువులు అంతా ఉండి. ముద్దు బంగారు కుటుంబ నేపథ్యంలో ఇంత పెద్ద పేరున్నటువంటి వారు ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే కాకపోవడానికి బలహీనమైన కారణాలు అయితే ఉన్నాయి కదా. బలమైన కారణాలు నాకు తెలిసి ఏమి నేను బలహీనమైన అంటున్నా, ఇక్కడ బలహీనంగానే ఉన్నారు కదా, పేరు మాత్రం పెద్దదే. అవునవును, ఆ రోజుట్లో కులాలు అంత లేదు. మా పెద్దవాళ్ళు జమీందారీ వ్యవస్థ నడిపేప్పుడు కానీ 1987లో మా ఫాదర్ ఎంపీ అయినప్పుడు కానీ ఇండిపెండెంట్ అయినప్పుడు కూడా కుల వ్యవస్థ రాజకీయాల్లో ఇంత ఇప్పుడున్న విధంగా పనిచేసేది కాదు కులాలు. ఈ మధ్య కాలంలో ఒక 15-20 ఏళ్లుగా ఈ కులాలు ముందుకు తీసుకొని వచ్చేసారు. ఇక రాజకీయానికి వస్తే ఎలా ఉంది ఇక్కడ, మరి సునీల్ కుమార్ గారికి ఇచ్చారు. కుమార్ రాజా గారు సునీల్ కుమార్ గారికి ఎంత మేరకు సపోర్ట్ చేసి ఏం చేయబోతున్నారంటే మీరేం చెప్పగలుగుతారు? ఈ జిల్లాలో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, జిల్లా మంత్రివర్యులు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి చాలా సన్నిహితమైనటువంటి యువ నాయకుడు మిథున్ రెడ్డి గారు. అందరు ఉన్నారు సార్ ముఖ్యమంత్రి గారికి, అందరూ సన్నిహితులే, మీరు కాదా? మేము సన్నిహితులైనా కూడా వాళ్ళు ముఖ్యంగా ఉన్నారు. వాళ్ళ ఆదేశాల మేరకు ఈ జిల్లాలో గతంలో 2019లో కూడా దాదాపుగా 13 స్థానాలు గెలుచుకోవడం జరిగింది, ఒక చంద్రబాబు నాయుడు తప్పించి. ఇప్పుడుండే పరిస్థితులు కూడా వాళ్ళ నాయకత్వంలో ఇప్పుడు కొత్త జిల్లాలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కుప్పంతో సహా ఈరోజు అక్కడ బీసీ వ్యక్తిని భరత్ని అక్కడ బీసీ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు, ఎమ్మెల్సీ చేశారు. బీసీ వ్యక్తిని టికెట్ ఇవ్వడం జరుగుతా ఉంది. ఖచ్చితంగా ఈ తూరి అక్కడ భరత్ గారు గెలవబోతున్నాడు. సవాలు విసురుతున్నాము. అందుకే భయపడిపోయి మొన్ననే ముఖ్యమంత్రి భార్య గారు కూడా చెప్పాను కదా, అక్కడ భువనేశ్వరి గారు ఆయన రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది ఆయన స్వయం ఆయన నోటితోనే చెప్పింది కుప్పం పర్యటనలో. నారా చంద్రబాబు నాయుడు గారి భార్యనే మొన్న కుప్పం సభలో మా ఆయనకు విశ్రాంతి అవసరమని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. మీరంతా కూడా మీడియాలంతా కూడా చూసాం. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కుప్పం ప్రజలు మా ప్రీతం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఏదైతే దగ్గరకు చేర్చినాడో ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఏ ఒక్క కార్యక్రమం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చేయలేదు. మీరు కావాలంటే ట్రాక్ తీసుకోండి, ఆయన రాజకీయ మొత్తం తీసుకోండి, రికార్డు తీసుకోండి. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ధైర్యంగా చెప్తున్నారు, ఆ రోజు మీరు బ్యాంక్ పాస్బుక్ తీసుకోండి, నా పరిపాలన 4.5 సంవత్సరంలో బ్యాంక్ పాస్బుక్ చూసుకోండి, పేదవాడి అకౌంట్లో సంక్షేమం కోసం అమ్మఒడి కానివ్వండి ఏ కార్యక్రమం మీకు బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు పడిందో ఒకసారి చూసుకోమంటారు అక్క చెల్లెల్ని. ఇదొకటేనా? ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగినాయి కదా. సో వైసీపీ చేసింది ఏంటి, టీడీపీ చేయింది ఏంటి? ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారండి, మీరంతా బాగా చూసింటారు, చాలా ధైర్యంగా చెప్తున్నారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కూడా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒకటి కూడా చంద్రబాబు నాయుడు మార్క్ రాజకీయం ఎక్కడా కనిపించదు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కూడా. అదే మా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఈ 4.5 సంవత్సరంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాదు, కేవలం 4.5 సంవత్సరంలో 2 సంవత్సరాలు కరోనా టైంలో పోతే 2.5 సంవత్సరం పరిపాలనలో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి గ్రామం, ప్రతి పంచాయతీ, ప్రతి మండలం, ప్రతి జిల్లా అభివృద్ధి బాటలో పోయింది. ఈరోజు ఏ గ్రామానికన్నా పోండి, గ్రామ సచివాలయం కనిపిస్తుంది, గ్రామ సెక్రటరియట్, హెల్త్ క్లినిక్ కనిపిస్తుంది, ఒక రైతు భరోసా కనిపిస్తుంది, దగ్గరలోనే ఉన్నటువంటి హెల్త్ సెంటర్ కనబడుతుంది. గతంలో ఎక్కడా లేదు. ఆ రోజు గాంధీ కళలు కలిగిన స్వరాజ్యాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు ఈ రాష్ట్రంలో. ప్రజలకు అందుబాటులో పరిపాలన. ఈరోజు అవ్వాతాతలు కూడా వాళ్ళ ఇంట్లో పనుకుంటే కూడా 1వ సూర్యోదయం అవుతుందో లేదో తెలియదు కానీ వాలంటీర్లు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో కూర్చొని అవ్వాతాతకు 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. వాలంటరీ వ్యవస్థనే రాజకీయం చేస్తుంది, వాళ్ళ ద్వారానే ఓట్లు వేయించుకుంటారా అనే ఆరోపణలు కూడా మీ మీద ఉన్నాయి సార్. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ద్వారానే తెలియజేస్తుంటా, మీరేదైతే నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారో అదే విధంగా ప్రతి ఇంటికి పోయి ప్రతి అవ్వతాతని అడగండి, లేదంటే ప్రతి రైతుని అడగండి, లేదంటే ప్రతి తల్లిని అడగండి, వాళ్ళని అడగండి, వాళ్ళు ఏం సమాధానం చెప్తారో తిరిగి మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయండి. ప్రతి అవ్వతాత కానివ్వండి, ప్రతి మహిళ కానివ్వండి, ప్రతి తల్లి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా సురక్షితంగా ఉంది, తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయనే ఉండాలా అని ఖచ్చితంగా దృఢ నిశ్చయంతో ఫిక్స్ అయిపోయినారు. టీడీపీ వాళ్ళు ఏం చేయలేకపోయారు అని అంటే మీరు ఏం చేయకపోతారు? గతంలో 2014లో మొదటి ముఖ్యమంత్రి
తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆయన ఇంతవరకు ఏమి 5 సంవత్సరాలు ఏం పడింది? కరోనా టైంలో అసలు ఈ రాష్ట్రంలోనే లేదు వాళ్ళు. ఆ, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రంలోనే లేదు కరోనా టైంలో. చంద్రబాబు నాయుడు గారు లేదు, తెలంగాణలో హైదరాబాద్లో దాక్కున్నారు. ఈ రోజు ఎలక్షన్ దగ్గర వచ్చింది 24లో అనేసి బీసీ డిక్లరేషన్ ఇవ్వడం, 50 ఏళ్ళకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వడం, ఇవన్నీ తప్పుడు మాట. పెట్టారు కదా. పెట్టాను, ఇదే చెప్పాం. సో దీని మీద పెట్టారా? దీనిపైన పెట్టాం ఇప్పుడే గంట క్రితం. ఇవన్నీ మీరు తప్పుడు వాగ్దానం చేస్తున్నారు. ఎన్నికలు వచ్చే కొద్దికి బీసీల పైన ప్రేమ వస్తుంది. ఈ రోజు బీసీల పైన ప్రేమ వచ్చినా పర్వాలేదు, బీసీలకు ఏదైనా రాజ్యాధికారం ఇచ్చినారా మీరు ఇంతమందికి? టీడీపీ పుట్టినదే బీసీల కొరకు, వాళ్ళు ఏ రోజు స్లోగన్స్ రాసుకున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయం వచ్చినప్పటి నుంచి వెన్నుపోట్లు మోసమే. దానికి నిదర్శనం రామారావు పార్టీ పెట్టాడు. రామారావు తెలుగుదేశం పార్టీ నియమించినప్పుడు 83లో బీసీ కులాలందరూ కూడా రామారావుకు మద్దతు తెలిపినారు. కానీ రాను ఎప్పుడైతే రామారావుకు వెన్నుపోటు పొచ్చాడో చంద్రబాబు నాయుడు, అది నాయుడుల పార్టీ అయిపోయిందా, కమ్మ పార్టీ అయిపోయిందా, మొత్తం అంతా ఒక సామాజిక వర్గానికి పార్టీ అయిపోయింది. మరి మీది కూడా రెడ్డి వర్గానికి చెందినదే కదా పార్టీ. ఈ రోజు మీరు అదే చెప్పారు, రెడ్డి కులానికి పరిమితం కాలేదు మా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కేబినెట్ లో దాదాపు 12 మందికి కేబినెట్ మంత్రులు, రాజ్యసభలో 4 రాజ్యసభ, 175 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు ఉంటే దాదాపుగా 31 స్థానాలు బీసీ కులాలకు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్సీ స్థానాలు దాదాపు 12 ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది. ప్రతి దానిలో కూడా 50%, అందులో కూడా మళ్ళీ మహిళలు కూడా. రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కూడా స్థానిక సంస్థలు కావచ్చు, ఈవెన్ నామినేటెడ్ పదవులు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ దేశంలో 26 రాష్ట్రాలు ఉంటే బీసీ ముఖ్యమంత్రులుగా ఉండే రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఏ ముఖ్యమంత్రి కూడా బీసీలకి ఇంత ప్రాధాన్యత ఇచ్చిన చరిత్ర ఎక్కడ లేదు. మీరు కావాలంటే రికార్డు తీసుకోండి. మీకు 56 కార్పొరేషన్లు చైర్మన్లే కాదు, కేబినెట్ ర్యాంక్ మంత్రులు ఇచ్చినారు 12 మందికి. రాజ్యసభకు 4 పంపించారంటే చాలా చరిత్ర. ఈ రోజు తెలుగుదేశం 40 years ఇండస్ట్రీ చెప్పుకున్న ఘనత ఉన్న పార్టీ ఇండస్ట్రీ అనే వ్యక్తి ఈ రోజు రాజ్యసభలో కేవలం ఒక సభ్యుడు కూడా లేదు. తెలుగుదేశం వల్ల ఈ రోజు రాజ్యసభలో ఏదైతే కోల్పోయినారో ఒక సభ్యుడు కూడా లేకుండా 2024లో అసెంబ్లీలో కూడా ఒక సభ్యుడు కూడా లేకుండా ప్రభుత్వం అంతా మాదే అంటున్నారు కదా వాళ్ళు దింపుడు కళ్ళ ఆశ పెట్టుకున్నారు. ప్రజలకు ఏమి చేయకుండా నేనే గెలుస్తానంటే ఎట్లా? ఇప్పుడు దానికి ఉదాహరణ ఏమంటే, మా ఇంట్లో నేను వచ్చి భోజనం చేయాలంటే భోజనం ముందు అన్ని తీసి పెట్టి ఉండాల, పప్పు ఉప్పు బియ్యం అన్ని. ఏమి తీసుకోపోకుండా నేను వచ్చి ఫుల్గా మా ఇంట్లో తినేస్తానంటే ఎట్లా తింటాను? ఇక్కడ ఖాళీగా ఉంది, నేను తీసి ఉండాలి కదా. నువ్వు ప్రజలకు ఏమైనా చేసి ఉంటే నువ్వు ధైర్యంగా ఓట్లు అడగచ్చు. కుమారరాజు గారు ఏంటి దింపుడు కళ్ళమా ఎలాంటి ఆయనకి ఏ స్వార్థం లేదు. నువ్వు నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నువ్వు మెప్పించి ఉంటే, నీ తెలుగుదేశం పరిపాలనలో కొంతమంది కన్నా మేలు చేసి ఉంటే, నువ్వు ఈ మారి అదేదో చెప్తారో కుక్క చంపిన విస్తర్లాగా నువ్వు బీజేపీ వాడిని కొంచెం, పవన్ కళ్యాణ్ కొంచెం, 3 పార్టీలు ఒకటే వస్తున్నాయి సార్. ఇప్పుడు వచ్చినా కూడా ఏమి ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షుడు అన్నాక ఒక పార్టీ నియమించినప్పుడు చాలా ఫెయిత్ఫుల్ గా ఉండాలి. ఒక యుద్ధానికి పోయినప్పుడు మరణించవచ్చు, జయించవచ్చు, అవును, అది డిసైడ్ అయిపోవాలా అంతే. ఈయన ముందుగానే యుద్ధానికి పోకముందే నేను వంటి యుద్ధం చేయలేను, మాకు అంత శక్తి లేదు, మన జనసేనకు అంత 2 సార్లు పోటీ చేసి 3వసారి పోటీ చేయడానికి పోతుంటే కూడా రాజే ఆ మాట అన్నప్పుడు నీకు వెనకంటే సేనాధిపతులు వీళ్ళంతా ఎవరు వస్తారు? నీ వెనకంటే పవన్ కళ్యాణ్ రాజు ఎట్లా వాడే వీక్నెస్ మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ రాజు ఇప్పుడు ఆ రాజే వీక్నెస్ మాట్లాడతాడు. మనకు శక్తి లేదు, మనం ఎదుటి సంపలేము, అందుకే పోతా పొత్తంటే నీ వెనకంటే ఎవరు వస్తారు సైనికులు? అతన్ని అట్లా నమ్మలేదు. చంద్రబాబు నాయుడు ఏమనుకో, ఇంక 73 సంవత్సరాల వయసు అయిపోయింది, నేను ఒంటరిగా పోరాటం చేయలేను జగన్మోహన్ రెడ్డితో. ఒంటరిగా ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా పోటీ చేయలేదు. మన వల్ల శక్తి లేదు, ఇండైరెక్ట్ గా ప్రకటిస్తా ఉన్నాడు. శక్తి లేదు సార్. బీసీ పార్టీ రకరకాలు నాయుళ్ళు, కమ్మ, తర్వాత అంటే వాళ్ళ సామాజిక వర్గాలను చూసుకోవాలి కదా మీరు. ఆ కమ్యూనిటీ కమ్మ అనే దానికి కూడా ఒక ప్రాంతంలో ఉండొచ్చు, కానీ అదే కమ్మ కమ్యూనిటీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు. వల్లభనేని వంశీ గాని, కొడాలి నాని గాని, ఆయన అబ్బాయి చౌదరి గాని ఉన్నారు కదా వైఎస్ఆర్ పార్టీలో. అంటే మీ కమ్మ వాళ్ళు కూడా నీ ప్రవర్తన నచ్చలేదంటే నువ్వు అలాంటి మూర్ఖుడో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. మొదటి ముఖ్యమంత్రి నేను ఏ చేశానో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేయలేదు. మళ్ళీ మీకు తిరిగి ఆ పూర్వభావం తీసుకొస్తాను, బాబత్ జాబు, 6 గ్యారెంటీలు, స్కీమ్స్ ఇవన్నీ వస్తున్నాయి సార్. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
మొదటి ముఖ్యమంత్రి నువ్వే, ఆ, రైట్, ఒప్పుకుంటున్నాము. ఉమ్. నువ్వు మొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ కార్యక్రమాలు చేసినావో చెప్పుకొని నువ్వు ప్రజల ముందుకు రా. మేనిఫెస్టో ఉంది కదా, మీకు తెలియదా? మేనిఫెస్టోలో ఎప్పుడో బుట్ట దాఖలు చేసినారు. మేనిఫెస్టోలో లేదా మేనిఫెస్టో లేదా? ఎప్పుడో బుట్ట దాఖలు చేసినారు. మీరు మేనిఫెస్టో పోయి ఎత్తి చదవమనండి. ఆ, ఇప్పుడు బహిరంగ సభలో వచ్చి మాట్లాడుతున్నారు కదా, ఆ, ఆ. 2019లో నా మేనిఫెస్టో ఇది అని చెప్పమనండి చంద్రబాబు నాయుడు. చెప్పే ధైర్యం లేదు, అది ఎక్కడ కనబడదు. ఇప్పుడు కూడా తూతు మంత్రంగా ఎక్కడికి వస్తే 6 గ్యారెంటీ స్కీమ్స్ ఇప్పుడు మొన్న అంతా లోకేష్ పాదయాత్ర చూశారు, చంద్రబాబు నాయుడు బహిరంగ చూస్తున్నాము. ఇప్పుడు మీడియా చాలా స్పీడ్ అయిపోయింది. రా కదిలి రా, అరే మీరు భయపడుతున్నారు సార్. మీరు కదలిరా అంటే కదలి వచ్చేదానికి ప్రజలు ఏం గొర్రెలు కాదు. నేను చెప్పడం ఏమంటే సోషల్ మీడియా చాలా స్పీడ్ అయిపోయింది. నువ్వు ఏ బహిరంగ సభలో పోయినా కూడా నువ్వేం చేస్తావో చెప్పడం లే. జగన్మోహన్ రెడ్డి తిట్టడం. ఇంకోటి ఏమంటే కొత్త రకం రాజకీయం అంటే చాలా కాన్స్టిట్యున్సీలు కూడా పర్యటించినారు లోకేష్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానీ. ఏ ప్రాంతానికి పోయేది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు ఏదైతే లిస్ట్ ఇస్తాడో దాన్ని చూస్తూ చదివేది. ఇప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినానుకో, పలానా నాయకుడు కుమార్ అది ఎవరిని చేసినాడు, ఇసుక దొంగలు ఇచ్చేసినాడు, మట్టి దొంగలు ఇచ్చేసినాడు, లేదా భూ కబ్జా చేసినాడు, అది చదివేది వెళ్ళిపోతాండేది. నీ టీడీపీ సిద్ధాంతం గాని, నువ్వు వస్తే ఏం చేస్తావని గాని, గతంలో నేను ఇది చేసినానని గాని ఏ ఒక్కరోజు బహిరంగ సభలో చెప్పలే. వాళ్ళకు 2 పెద్ద పత్రికలు ఉన్నాయి, 4 ఇంకో పత్రికలు ఉన్నాయి, మీడియా ఉంది, రకరకాలు ఉన్నాయి. కేవలం మీ మీద పుకార్లేనా ఇవన్నీ? అవినీతి చేస్తుండ్రు లేకపోతే పరిపాలన చేయట్లేదు? ఇప్పుడు 2024లో ఎక్కువ రోజులు లేదు కదా, 2-3 నెలలు ఎలక్షన్ రాబోతాయి. జస్ట్ నెల 15 రోజులే అదే ఎలక్షన్ రాబోతాయి. మళ్ళా కూడా తిరిగి మా దగ్గరికి ఇంటికి రండి, ఇంటర్వ్యూకి రండి, తప్పకుండా వస్తా. కరెక్ట్ గా వైఎస్ఆర్సీపీ మళ్ళా తిరిగి అధికారంలోకి వస్తుంది. ఇంతకన్నా మెరుగైన సీట్లతోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 175 ఇది ఇక్కడ సాధ్యమవుతుందా సార్? ఇప్పుడు ఆయనకు కాన్సెప్ట్ ఒకటే, ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందినాయి. మీరు పోయి ఎక్కడ ఏ ఇంటికి పోయినా కూడా ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీర్ పెట్టారు. ఆ 50 ఇండ్లలో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో, పెన్షన్ కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఏ ఒక్క కార్యక్రమం కూడా ఖచ్చితంగా వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి చేరుతా ఉంది. ఎక్కడ కానీ అవినీతికి తావలేదు, ఎక్కడ కానీ లంచగొడి లేదు. కొన్ని కార్యక్రమాలు అయితే సీఎం గారి బటన్ నొక్కుతాను, డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో పడిపోతాను. ఎక్కడ వివక్షత లేదు. కాబట్టి ఆయన ధైర్యంగా ఉన్నాడు. నేను రాష్ట్ర ప్రజలకు ఇంత మేలు చేసినాను, ఇంత మేలు చేసిన తర్వాత నేను మేలు జరిగి ఉంటేనే నాకు ఓటేయండి అని ధైర్యంగా చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. సో ఇదే చంద్రబాబు చెప్పాలి, అంతే కదా? చెప్పమనండి, చెప్పే ధైర్యం లేదు. చెప్పాలి కదా, చెప్పండి. చెప్తే అప్పుడు డిమాండ్ చేయండి, ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నావు. నువ్వు ఆ మాట చెప్పి ఎన్నికలకి రా, ప్రజలు నిన్ను కానీ వచ్చి నిన్ను గెలిపించినారంటే అప్పుడు నువ్వు మీరు ఏం చెప్పినా పర్వాలేదు. మీరు అవి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి అవినీతి ఇంకోటి చెప్పారు. ఇక్కడ ఇంకోటి సందర్భం వచ్చినప్పుడు కాబట్టి 2017 అంటే అంతకన్నా ముందు జగన్ గారికి అధికారం వచ్చేదానికన్నా ముందు జైలుకి వెళ్ళాడు. అవునవును, సానుభూతి పెరిగింది, సక్సెస్ కాగలిగారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ కన్నా ముందు చంద్రబాబు గారు కూడా జైలుకి వెళ్ళారు. ఆయనకు సానుభూతి లేదంటారా? అతను కూడా జైలుకి వెళ్ళాడు కదా, అధికారం వస్తుంది కదా సార్. జైలుకి వెళ్తేనే అధికారం వస్తా అంటారు కదా. ఇప్పుడు కొంతమంది సెంటిమెంట్ గా చెప్తారు, జైలుకి వస్తే చాలా మందికి అదృష్టం బాగా వస్తుంది. కొంతమందికి అదృష్టం రావచ్చు, కొంతమందికి ఇంకా దరిద్రం. జగన్ సక్సెస్ అయ్యారు, చంద్రబాబు గారు సక్సెస్ అవుతారు. దానికి నేను చెప్తాను కదా, జగన్ గారు సక్సెస్ దానికి కారణం చాలా కారణాలు ఉన్నాయి. చాలా మంచి పరిపాలన అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు. ఒకటి, ఆ తండ్రి రాజకీయాన్ని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు రాలా. ఆ రోజు రాజశేఖర రెడ్డి కోసం చాలా మంది చనిపోయారు, రకరకాలు. వాళ్ళని పరామర్శించాలంటే కాంగ్రెస్ కూడా కొంత వ్యతిరేకించినప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ కూడా లొంగలేదు. నేను ఏదైతే అనుకున్నానో, నా తండ్రి కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారో ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా పరామర్శిస్తాను అని చెప్పి ఆ మాట ప్రకారం వచ్చాడు. అది వాళ్ళకి నచ్చకుండా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ వీళ్ళంతా ఒకటయ్యి తప్పుడు కేసులు బనాయించి 17 నెలలు జైల్లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క ఇంచు కూడా తగ్గకుండా జైలు నుంచి వస్తానే మళ్ళా పాదయాత్ర మొదలుపెట్టి ఆయన అనుకున్నది సాధించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజు ప్రజలు మన్ననలు పొందుతాడు జగన్మోహన్ రెడ్డి. షర్మిల గారు కాంగ్రెస్ లో ఉండడము ఎవరికి మేలు జరుగుతుంది, ఎవరు విడిచిన బాణము అంటే రాజా గారు ఏం చెప్పగలుగుతారు? ఈ రాష్ట్రం విడగొట్టినప్పుడే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. మీరు కూడా కొంతకాలం ఉన్నారు, అందుకే కదా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలు చేరిపోయినాను. వైఎస్ఆర్ కావచ్చు, లేకపోతే మీ అందరికి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కదా ఫౌండేషన్. ఉమ్మడి రాష్ట్రానికి ఉమ్మడిగా రాష్ట్రం ఉండాలనేసి దాదాపుగా 76 రోజులు సమైక్యాంధ్ర ఉద్యమంలో మేమంతా కూడా చురుగ్గా పాల్గొన్నాం. సమైక్యాంధ్రంగా ఉండాలనేసి. కానీ కాంగ్రెస్ పార్టీ 2గా విభజించింది కాబట్టి ఆ రోజే కాంగ్రెస్ పార్టీని మేమంతా కూడా వ్యతిరేకించినాం. మేము ఇక్కడ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో దాదాపుగా 76 రోజులు
సమాఖ్య ఉద్యమంలో మేమంతా పాల్గొన్నాం. ఓకే, ఇప్పుడు ప్రజల మనోభావాలను తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో పార్లమెంట్ లో తలుపులు వేసుకొని రాష్ట్రాన్ని విభజిస్తే దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సహించలేదు. ఆ రోజే చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి రావడం జరిగింది. వచ్చారు. ఆ కోపం పైన మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరి ఈ రోజు 170 స్థానాల్లో కనీసం షర్మిల మేడం గారు ఎవరు విడిచిన బాణము చంద్రబాబు జగన్ గారా? షర్మిల గారు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టమేం లేదు. ఎవరికి ఇక్కడ మేలు జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ ఆ రోజే చచ్చిపోయింది. షర్మిల గారు ఏ పార్టీలో ఉన్నారో తెలంగాణలో కూడా ఉన్నది, ఇక్కడనేమో అవగాహన ఉంటుంది. ఇక్కడ బిడ్డ షర్మిల గారు ఏ పార్టీకి వచ్చినారు ఇప్పుడు? కాంగ్రెస్. అక్కడ కూడా కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ కాదు కానీ అక్కడ ఏది పార్టీ పెట్టుకున్నారు, అక్కడ డిఫరెంట్. అక్కడేమైనా తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీని ఒక సెంటిమెంట్ ఉంది. ఓకే, ఈ రాష్ట్రంలోకి వచ్చేందుకు రాష్ట్రాన్ని విడగొట్టారని చెడ్డ పేరు ఉంది కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఇక్కడ డిపాజిట్ రాదు. చంద్రబాబుకు ఏమన్నా మేలు జరిగే అవకాశం ఉంటుందా? మేలు జరిగే సమస్య లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం కూడా మా జగన్మోహన్ రెడ్డికి ఎంతో అడ్వాంటేజ్. అంతేనా? ఖచ్చితంగా. బలం లేదనేసి ప్రజల్లో బాగా తెలిసిపోయింది. రాజధాని లేని రాష్ట్రంగా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు చేశారు అంటే మీరేమంటారు సార్? ఇప్పుడు ఆ రోజే కేంద్ర ప్రభుత్వం చెప్పింది 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పెట్టుకోమని. అవును. నువ్వు నోటుకు ఓటు కేసులు దొరికిపోయి తెలంగాణలో నువ్వు బస్సులో కూర్చొని పరిపాలన చేస్తానని హైదరాబాద్ నుంచి పరిగెత్తి వచ్చి నీకు కావాల్సిన ప్రాంతంలో అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. అది కూడా నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకోవాలని నువ్వు దాన్ని బ్లాక్ మెయిల్ చేసి చాలా మంది రియల్ ఎస్టేట్ కూడా తప్పుదావ పట్టించాడు. తొలిత నిజుడు ప్రాంతం రాజధాని అనడం, ఒంగోలులో రాజధాని అనడం, ఇట్లా కన్ఫ్యూజ్ చేసి నువ్వు ఎప్పుడో లోపల కమ్మవారితో కమ్మండి చెప్పి నీకు ఎప్పుడో తెలుసు అమరావతిలో రాజధాని. కానీ కొంతమంది ప్రజల్ని రియల్ ఎస్టేట్ వాళ్ళని నీజుడు కొంచెంసేపులు ఒంగోలు కొంచెంసేపులు కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ లాస్ట్ అంతా నువ్వు తక్కువ రేటుతో భూములంతా కొన్ని తర్వాత మళ్ళీ అమరావతిని పెట్టుకున్నావు. ఇప్పుడు అమరావతి రాజధాని చుట్టూ కమ్ముల భూములే ఉన్నాయా? ఎక్కువ శాతం ఉన్నాయి. మీరు కావాలంటే పోయి చూడండి. అందుకే జగన్ గారు 3 రాజధానులు. రాజధాని అమరావతి కాదని చెప్పటట్లేదే జగన్మోహన్ రెడ్డి గారు. 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలా. రేపు రాబో కాలంలో మళ్ళీ రాయలసీమ కూడా నా ప్రాంతం కావాలని. ఈ రోజు శాసన సభ ప్రాంతంగా అమరావతి, పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే రాబోయే రోజుల్లో బాగుండదు, ఒక ప్రాంతం దెబ్బతింటాదని ఉత్తరాంధ్రని, ఆంధ్రాని, రాయలసీమని 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ముఖ్య ఉద్దేశంతో 3 రాజధాని సిద్ధాంతం తీసుకుని వచ్చినాడు. ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ధైర్యంగా చెప్తున్నారు చూడండి, 2024లో తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నేను విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తాను అంటా ఉన్నాడు. ఏంది ఆ ధైర్యం? ఏంది? ఆయన పరిపాలన ఆ రకంగా ఉంది కాబట్టి ఆ ధైర్యంగా చెప్తున్నాడు. అవతల కూడా వాళ్ళకు కూడా ధైర్యం ఉంటుంది కదా సార్. వాళ్ళకి ఏమైనా చేయండి కదా ధైర్యం ఉండేదానికి. మీ చరిత్ర ఏమనంటే వెన్నుపోట్లు మోసకారితనం. ఇప్పుడు ఒకవేళ టీడీపీ వచ్చింది అనుకో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? మీరు రైతులను మోసం చేశారు. టీడీపీ వచ్చింది అనుకో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? అంటే జనసేన నుంచి అవుతారా లేకపోతే ఇటు చంద్రబాబు అవుతాడా? జనసేన ఒకే 2 సీట్లు కూడా గెలదు. వాళ్ళ ముఖ్యమంత్రి 24 ఇప్పుడు మీకు రాజకీయంగా అనుభవం ఉంది కదా, ఎన్నో ప్రాంతాలు పోయింటారు. నీకు నీ పార్టీకి 24 సీట్లు ఇచ్చినప్పుడే ముఖ్యమంత్రి స్థానం లేదు. 23 సీట్లు మొన్న 23 సీట్లు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కాదని తేలిపోయింది. నువ్వు 170 స్థానాల్లో ఈక్వల్ గా షేర్ చేసుకుంటుంటే టికెట్ లో ఎవరినో ముఖ్యమంత్రి నిర్ణయించవచ్చు. నీకు టికెట్లు కేటాయించినప్పుడు 23 కేటాయించినారు, అప్పుడే నువ్వు ఏడ ముఖ్యమంత్రి. అంతకన్నా ముందు మీ పార్టీ వచ్చినప్పుడు కేవలము టీడీపీకి 23 సీట్లు మాత్రమే వచ్చినాయి అని అంటున్నారు. అట్లా 23 కన్నా ఇంకా ఇతడు రావు కదా. 170కి 175 వైఎస్ఆర్సీపీ అంటున్నాం కదా. కుమార్ రాజా గారు మీరు చెప్పేది కనీసానికి లాస్ట్ సార్ అంటే ఓకే బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు కథాగారు కన్నా, అదే 151 ఇచ్చారు. కానీ ఈసారి తగ్గుతాయండి, పెరగవు. మా ముఖ్యమంత్రి గారు సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి చాలా చేసినాడు. ఆ నమ్మకంతో వై నాట్ 175 ఖచ్చితంగా గెలుస్తాం. రైట్. ఇక్కడ ఈ ప్రాంతంలో మీకేమైనా బాధ్యత తప్ప చెప్పారా? మీ ఎమ్మెల్యేను గెలిపించడంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది, ఏముండబోతుంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ నియోజకవర్గము పోతలపట్టు ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ నియోజకవర్గం కంటిన్యూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. డాక్టర్ రవి, ఎంఎస్ బాబు, సునీల్ కుమార్. ఇది 4th టైం. 4th టైం కూడా సునీల్ గారికి ఇవ్వడం జరిగింది. సునీల్ గారు వృత్తి విద్య డాక్టరు, అవును, ఎక్స్ఎమ్మెల్యే, కొంచెం పరిచయస్తుడు కాబట్టి పరిచయాలు బాగుంటాయి కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్ర నాయకత్వము, ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, రెడ్డిస్, ఒక బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి
ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యూన్సీ మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పాత్ర ఎలా ఉండబోతుంది అందులో? ఖచ్చితంగా అంటే మీది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉంటుందా, పూర్తి స్థాయిలో ఉంటుందా, లేదా ఒక నియోజకవర్గానికి పరిమితమా? అట్లేం లేదు, జిల్లా అంతా కూడా మా బంధువర్గం ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు కూడా రాజకీయంగా నాకు చాలా పరిచయం ఉన్నారు, ఫ్రెండ్స్ అంతా కూడా. కుప్పం నుంచి కూడా తిరుపతి వరకు కూడా. పెద్దిరెడ్డి రామచంద్ర గారు ఈ మధ్యలోనే రాయదుర్గం కాన్స్టిట్యూన్సీ కూడా అబ్జర్వర్ గా చేయడం జరిగింది. ఆ జిల్లాలో కూడా మా కులస్తులు ఉన్నారు. కులస్తులతో పాటు ఎన్నికలు ఎలా జరిపించాలనేది నాకు కొద్దిగా అవగాహన ఉంది. ఎందుకంటే మేము మా ఫాదర్ ఎంపీపీగా 87 నుంచి కూడా నాకు మీరు ఉంటే కదా మీరు సీట్లకు రావాలి కదా. సీట్లు రావాలంటే మా ఇది ఎస్సీ కాన్స్టిట్యూన్సీ కదా, ఇంకొకరికి పోవాలి కదా అంటున్నా. ఇంకో కాన్స్టిట్యూన్సీ అంటే మన కుల సమీకరణలు కావాలి కదా. ఇప్పుడు కుల సమీకరణతో పాటు కొంచెం ఆర్థిక బలం కూడా ఉండాలి. అంటే ఆర్థిక బలం లేదంటారా కుమారరాజు గారు? ఆర్థిక బలం అంటే రాజరిక వ్యవస్థ కదా ఇది. ఉన్నా కూడా మేము ఎక్కడ అవినీతికి పాల్పడలే. అయితే అబ్బో మా పెద్దవాళ్ళు మా స్తోమత అయినట్లు మేము ఎలా జీవించాలో అంతవరకు అయితే సమృద్ధిగా ఇచ్చారు మా పెద్దవాళ్ళు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అంత స్తోమత లేదని చెప్పలేను, కానీ అంత అవసరం లేదని చెప్తా ఉన్నా. ప్రజాసేవ చేసేదానికి కోట్లు ఖర్చు పెట్టి, కానీ రాజకీయంలో ఈ రోజు కోట్లు ఖర్చు పెట్టి రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు. ఈ రోజు అయితే ఏ పార్టీ అయినా కానీ మొత్తం మీద ఈ ఆర్థిక మాధ్యంతో లేకపోతే చాలా కష్టమే కదా. కష్టమే, కానీ మా ఆలోచన విధం ఏ పార్టీ అయినా కూడా మాకు అంత అవసరం లేదని చెప్పేసి ఒక 3 అంశాలపైన మీరు క్లారిటీ ఇవ్వండి. విద్య, వైద్యం, రాజకీయం, ఈ 3 వ్యాపారాలు అయినాయి అంటే కుమారరాజు గారు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు గత ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు అది వ్యాపారంగా అయ్యుండొచ్చు, ఇప్పుడు కూడా అంతే కదా. ఇప్పుడు మీరు బాగా చూడండి, నాడు విద్య వ్యాపారం కాకూడదు అనేసి ప్రైవేట్ బడులకు ఈక్వల్ గా ప్రభుత్వ బడులు ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో నాడు కార్పొరేట్ విద్య అందించాలని ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, ట్యాబ్స్ ఇవ్వడం కానివ్వండి, కంప్యూటర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు మార్పు తీసుకొని వచ్చినాడు విద్యారంగంలో. వైద్య రంగంలో కూడా జగనన్న సురక్ష కింద ప్రతి ఇంటికి పోయి ఏ జబ్బున్నా కూడా ఆ జబ్బు వాళ్ళని గుర్తించి దీర్ఘకాలిక రోగం ఉన్నా కూడా వాళ్ళకి ఏదైతే వైద్యం అవసరమో అక్కడే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్ల ద్వారా మంచి మెరుగైన వైద్యుల ద్వారా అందించడం జరుగుతుంది ట్రీట్మెంట్. వాళ్ళకు మందులతో సహా సప్లై చేస్తున్నారు. రాజకీయం వస్తాయి, రాజకీయం అంటే డబ్బు లేకపోతే లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ కానీ రాజకీయంలో అవినీతి జరిగింది నేనైతే అనుకోను. ఎక్కడ ఒకటో చిన్న జరిగింటాయేమో కానీ అట్లాంటి అవకాశాలు ఎందుకు మారుస్తున్నాడు? ఎందుకు మారుస్తున్నాడు? ఎమ్మెల్యేల మార్పు అంటే ప్రజల్లో మమేకం కాకపోవడము. తెలంగాణలో ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్ల చంద్రశేఖరరావు గారు ఓడిపోవద్దు, అదేదో ఇక్కడ సమీకరణ ఇప్పుడు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం కూడా రావచ్చు కదా. ఇక్కడ కొత్త వ్యక్తుల్ని మార్చడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవ్వడం, వాళ్ళకి రాజకీయం అనుభవం లేకపోవడం, పార్టీ కష్టపడి పార్టీ కష్టపడిన వాళ్ళని గుర్తించుకోలేకపోవడం. నేను అనుకోండి పార్టీకి రాయల్గా ఉంటాను, నన్ను గుర్తించకపోవడం, కొత్త ఎమ్మెల్యే, ఇలాంటి కారణాల వల్ల వాళ్ళకు రాజకీయ అవకాశం. సో ఇక్కడ కుమారరాజు గారిని బాబు గారు గుర్తించలేదని కూడా స్పష్టంగా అనుకోవచ్చు కదా. ఇక్కడ ఎన్నో కారణాలు ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు సీటు మారడానికి మీ పాత్ర కూడా ఉండే ఉంటది కదా. ఆ స్థాయిలో లేకపోయినా కూడా పార్టీ అనేది ఒక సిస్టమ్ పెట్టుకునింది, ఒక సర్వేల రూపంలో తెప్పించుకొని పార్టీకి ఉపయోగపడే ఎమ్మెల్యే ఉన్నాడా, ప్రజలకు ఉపయోగపడే ఎమ్మెల్యే ఉన్నాడా, ఇవన్నీ సర్వేలు తీసుకున్న తర్వాత వాళ్ళ సర్వే ప్రకారం క్యాండిడేట్లు మార్చడం జరిగింది. సునీల్ కుమార్ గారికి కుమారరాజు మద్దతు ఖచ్చితంగా ఉంటది, పూర్తిగా మద్దతు ఉంటుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీని గెలుస్తుంది. పోతలపట్టు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగురుతుంది. తెలుగుదేశం నాయకులు లేదు, స్పష్టంగా లేదు. అవును. ఇంకోటి ఏమంటే ఒకవేళ తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సునీల్ నాయకత్వంలో ఎమ్మెల్యే అభ్యర్థి అయినా కూడా ఆయన వెనకంటే అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని బీసీ కులాలు ఉన్నారు, ఎస్సీ కులాలు ఉన్నారు, అగ్రవాళ్ళు, రెడ్డిస్ అందరూ కూడా సునీల్ వెనకంటే వర్క్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ ఎస్సీ కాన్స్టిట్యూన్సీ అయినా కూడా ఏ అభ్యర్థి అయినా కానివ్వండి ఆడ ఒక కమ్యూనిటీని డామినేట్ చేస్తుంది. అంటే ఆయా బలహీన వర్గాల సీట్ల కాడ వైఎస్ఆర్ బలమైన క్యాండిడేట్లే ఎమ్మెల్యే కాకుండా కానీ ఆధిపత్యం చెలాయిస్తారు. ఈడ కూడా ఎస్సీ ఎమ్మెల్యేనే, ఎస్సీ ఓసీ చేయలేం. ఎస్సీ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఆయా అగ్రవర్ణాలు కూడా చేసి ఉండవచ్చు కదా. ఆ పరిస్థితి లేదు. ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆ సంస్కృతి లేదు, కానీ ఆ రోజు నుంచి కూడా తెలుగుదేశంలో ఆ సంస్కృతి అనేది ఉంది. ఎస్సీ ఎమ్మెల్యే అయినా కూడా ఈ నియోజకవర్గంలో కూడా పలంనేరు కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు ఎస్సీ ఎమ్మెల్యే అయినారు లలిత థామస్ సార్.
ఆయన పైన కూడా కొంచెం అగ్గకురాలు పెత్తనం చెలాయించేవాళ్ళు. ఓటర్స్ కు ఓటు విలువ తెలుసా తెలియదా? ఇది స్పష్టంగా చెప్పండి. ఖచ్చితంగా తెలుసు. తెలిసినాక ఇంకెందుకు ఈ దీని కొరకు ఆశపడుతున్నారు? అంటే ఇచ్చేవాడు ఇస్తున్నాడు కాబట్టేనా? ఇప్పుడు ఒకటి మనం ఆలోచించాలా, ఓటర్ ఎవడు డబ్బు అడగలేట్లేదు. అది వాస్తవం, స్పష్టం. అది ఎవరు ఓటేసే ముందు ఏ ఓటరు నాకు డబ్బు అడగట్లే, నాయకులే కదా నేర్పింది. మనం ఇస్తామంటే తీసుకునే వాళ్ళు ఉన్నారు. అది ఇప్పుడున్న రాజకీయంలో సహజం అయిపోయింది. కాబట్టి ఓటర్ ఎవరు డబ్బు అడగంలే. కానీ ఓటర్ కూడా తెలివైన ఏమంటే డబ్బులు ఎంత తీసుకున్నా కూడా ఓటు ఎవరికి వేయాలనో వాళ్ళకి వేసేదానికి సిద్ధంగా ఉంది. ఓటర్స్ ఏం నేర్చుకోవాలి ఇప్పుడు? ఇది నేర్చుకోవాలా, ఇది నేర్చుకోవాలా? ఇదంటే అడుక్కోవడము, ఇది అంటే వాళ్ళ కుటుంబాలను ఉన్నంతగా ఏ పార్టీ ఏ నాయకుడు అయితే తీర్చిదిద్దుతాడో వాళ్ళు ఇంకోరికి సహకారం చేసినట్టుగా. నాకు తెలిసిన రాజకీయ పరిజ్ఞానం వరకు ఈ 4.5 సంవత్సరం పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్ని నేర్చుకొని పెట్టుకున్నారు ఎవరికి వేయాలనేసి. ఖచ్చితంగా ఇంతకు ముందు మరి ప్రచారం లేని అవసరం లే. సోషల్ మీడియా చాలా స్పీడ్ గా ఉంది. వాళ్ళకే స్పీడ్ ఉన్నా సార్, ఉండి వాళ్ళకు కూడా ఉంటే కూడా ప్రజలకు బాగా అవగాహన ఉంది. గత ప్రభుత్వాలు ఏం చేయలే, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం పేదవానికి ఏం చేస్తా ఉంది, గత ప్రభుత్వం పేదవానికి ఏం చేసింది, మన గ్రామంలో ఈ ప్రభుత్వంలో ఏమో అభివృద్ధి చెందింది, గత ప్రభుత్వం లేదని. అదే కదా ఇంతకుముందు చూడు చెప్పిన. ఇక్కడ ఉన్న ప్రజలకు, మీ పరిధిలో ఉన్న ప్రజలకు, ఆంధ్ర రాష్ట్రానికి, ఓటర్స్ కు, మీ కార్యకర్తలకు, నాయకులకు ఏం చెప్పబోతున్నారంటే కుమార్ రాజా గారు? ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారో దాన్ని పూర్తిగా విశ్వసిస్తారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఈ 4.5 సంవత్సరంలో సంక్షేమం కార్యక్రమం మీ ఇంట్లో అందింటేనే మా ప్రీత ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించండి. ఇది ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఆ మాటే కూడా మేము ప్రజలకు చెప్తున్నాం. ఇదే డిమాండ్ అవతల వాళ్ళు కూడా చేయాలని మీరు ఖచ్చితంగా చేయాలా. 14 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఏం చేస్తారని ప్రజలు క్లారిటీగా చెప్పి మా ప్రభుత్వం వస్తే చేస్తాము, లేదంటే 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి చేసినాను చెప్పే ధైర్యంగా పోయి ఓట్లు అడగండి. ప్రజల నుంచి ఏం స్పందన వస్తుంది మీరే చూడండి. వ్యక్తిగత విమర్శలు చేస్తారే తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తిగా ఏం చేసింది లేదు. ఇక్కడ ఏ జెండా ఎగరబోతుంది ఆంధ్రలో? అట్ ద సేమ్ టైం మీ కాన్స్టిట్యున్సీ లో కూడా ఏ జెండా ఎగరబోతుంది? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీనే. మాకన్నా ఎక్కువ అవగాహనతో ప్రజలు ఉన్నారు. ఆ ధైర్యం మాకు ఎక్కువ. ఎలాంటే మీరు చూశారు కదా, కుమార్ రాజు గారు పూర్తి స్థాయిలో ఒక ధీమా అయితే వ్యక్తం చేశారు. నిర్ణయం మీ చేతిలో ఉన్నది. ఒక 45 రోజులు ఉన్నది. ద సేమ్ టైం మేము కూడా మీ ముందుకు ఒక ప్రపోజల్ తీసుకొస్తున్నాం. దాదాపు ఈ 75 years లో మీ తాతలు ఓట్లేశారు మీ తమ్ముళ్ళ కొరకు, మీ తండ్రులు ఓట్లేశారు మీ కొరకు, మీరు కూడా ఓటు వేశారు, వేయబోతున్నారు మీ పిల్లల భవిష్యత్తు కొరకు. ఇంకా ఇది కాకుండా ఇలా ఉండే, ఇలా చేసే దీనికి తేడా చాలా ఉంది. ఇది అడుక్కోవడం, ఇది మనము ఇంకొకరికి సహకారం చేయడం. అలాంటి ప్రభుత్వాలు, అలాంటి నాయకులు, అలాంటి పార్టీ ఏది ఉన్నదో ఆలోచన మీదే. నమస్కారం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.